గిరినాథుడికి గుణనిధి అనే కొడుకున్నాడు. ఈ గుణనిధికి 8 ఏళ్ళు నిండాక 12 ఏళ్ళు వచ్చే మధ్యలో గురువు గారి దగ్గర పాఠానికి పంపాడు. ఆ గురువు గారికి 40 ఏళ్ళు, వాళ్ళ ఆవిడికి 16 ఏళ్ళు. ఆవిడ యవ్వనంలో ఉండేది. ఈయన తొందరగా దంతాలు ఊడిపోయి ఎప్పుడు గుండు చేయించుకోవడం వల్ల విచిత్రంగా ఉండేవాడు పిలకతోటి. అక్కడ వీడి గుణనిధిగాడు చదువుకోవడానికి వెళ్ళాడు. క్రమంగా ఒక 4 ఏళ్ళు చదివేసరికి వీడికి 16 ఏళ్ళు వచ్చాయి. వీడికి చిన్నప్పటి నుంచి దుర్వ్యసనాలు పట్టుకున్నాయి. తాగుడు తందనాలు మొదలెట్టాడు. దానికి తోడు ఈ గురువు గారి పత్రిక కూడా వికారం ఎక్కువ. అందుకని వాడి మీదకి ఈవిడ సైకిల్ చేయ అలా అనడం, వీడిలా అనడం. దాంతో గురువు గారికి తెలియకుండా ఇద్దరు దిక్కుమాల సంబంధాలు పెట్టుకున్నారు. గురువు గారికి తెలిసింది, ఒరే గురుపత్ని అంటే తల్లితో సమానంరా, ఆవిడతో సంభోగం ఏమిట్రా దౌర్భాగ్యుడా అన్నందుకు ఒక రోజున విషం పట్టుకొచ్చి అన్నంలో కలిపేసి గురువు గారికి పెట్టి చంపేశారు. ఇద్దరు చచ్చిపోయాడు వాడు. తల్లిదండ్రులకి తెలిసింది ఇది.